వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా దగ్గర అయితే ఇలా వచ్చేసారు ఆడుకుంటుండడం గైస్. అయితే ఒక 2 or 3 మిర్చి ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకని ఫస్ట్ మనం ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నా. మటన్, ఇంకా ఆనియన్, ఇంకా మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కారము, ఉప్పు, ఇందులో పసుపు ఉందన్నమాట, ఆయిల్, ఇవన్నీ మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. తీసుకోవాలి గైస్. నేను కుక్కర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే తొందరగా ఉడుకుతుంది, అందుకని కుక్కర్లో వండుతా. కావాలంటే గుండెలో కూడా వండుకోవచ్చు. ఆయిల్ థింగ్స్ ఉందామో అప్పుడు మనం చిమ్నీని యూజ్ చేసుకోవాలి గైస్. నేనైతే చిమ్నీని స్టార్ట్ చేసిన, చూడండి, దిస్ ఈస్ మై చిమ్నీ. అండ్ కుక్కర్ పెట్టుకున్నాక ఒక 2 నిమిషాలు మనము నార్మల్గానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇలా వాటర్ కూడా ఏమైనా ఉంటే ఎవాపరేట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ కేజీ వరకు ఉంది కాబట్టి ఆయిల్ వేసుకున్నాం. మనమైతే ఇప్పుడు రెస్టారెంట్ మోడల్లో మనం మటన్ చేయబోతున్నాం గైస్. అయిన తర్వాత మనము కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్ వేసుకోవాలి. అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఇట్లనే సిమ్లో ఉంచుకోవాలి గైస్. లైటిష్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకోవాలి గైస్. పేస్ట్ ఇంకా టర్మరిక్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని తర్వాత మనం ఇందులోకి మటన్ వేసుకోవాలి గైస్. ఇట్లయితే మనం మటన్ వేసుకుంటున్నాం. బాగా గట్టిగా దీన్ని ప్రెస్ చేసి పిసికి వేయాలి, ఎందుకంటే మనకు వాటర్ వస్తే ఎక్కువ వాటర్ అయిపోతాయి మటన్. కాబట్టి మనం మంచిగా గట్టిగా ముందుగా కడుక్కొని వేసుకోవాలి, అప్పుడు మనకు వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే డక్కన పెట్టేసేయాలి. ఎందుకు అంటే మనం కడిగిన వాటరు ఇంకా ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం ఉడుకుతుంది అనమాట. దాని తర్వాత మనం ఇందులోకి వచ్చే వరకు అయితే మనం ఉంచుకోవాలి, ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకున్నాం, మంచిగా కలుపుకోవాలి. ఇది తగినన్ని నీళ్ళు పోసుకున్నాం. అంటే మటన్ చూసుకోవాలి మనము, లేతగా ఉందనుకో కొన్ని వాటర్ పడతాయి, ఇన్ కేసు లేతగా లేదనుకో ఎక్కువ వాటర్ పడతాయి ఉడకడానికి. కాబట్టి తగినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని మనమైతే కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఒక 5 విజిల్స్ పెడితే ఉడుకుతుంది. దాని తర్వాత మీకు చూపిస్తాను. 5 విజిల్స్ వస్తున్నాయి. ఊర్లలో ఎట్లా అంటారు తెలుసా, నిజంగా ఎవడు మటన్ వండుతుండ్రా అంటారు. టమాటాలు మిక్సీ పట్టుకుంటా, తగినన్ని కోసుకొని పెట్టుకున్నా. ఎందుకు మిక్సీ పట్టుకుంటున్నా అంటే గ్రేవీ మనకి మంచిగా ఉంటుంది అనమాట, మంచిగా రెస్టారెంట్ స్టైల్లో అవుతుంది మనకు మటన్. 10 విజిల్స్ తర్వాత మనకి మటన్ ఇట్లా ఉడుకుతుంది. దాని తర్వాత మనం ఒక స్పూన్తో ఒక పీస్ తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. మెత్త పీస్ తీసుకున్నాం అనుకో ఈజీగా తెలుస్తుంది, చెక్ చేయాలి ఉడికిందో లేదో. ఒక పీస్ తీసుకొని మనం చెక్ చేయాలి, వాటర్లో వేసుకొని ఉడికిందో లేదో చెక్ చేయాలి. మనం పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న టమాటా అయితే ఇందులో వేసుకుంటున్నాం, చూడండి. మనమైతే పుదీనా, కలమాకు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మనం మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక 2-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మసాలా కూడా వేసేసుకోవాలి ఒకటిసారి. ఇందులో ఇప్పుడు మసాలా, కొత్తిమీర, కలమాకు అన్నీ వేసేసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ అయితే మనకి పీస్ మెత్తగా అవుతుంది, మంచి గ్రేవీగా మంచిగా అవుతుంది. చూసుకుందాం. ఫైనల్ అవుట్పుట్ చూడండి, చూసి చెప్పండి, టేస్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇది రెస్టారెంట్ మోడల్ వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి గాయస్. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు నేను చేసిన మటన్ తినాలి అనిపిస్తే మా ఇంటికి వచ్చేసేయండి, కామెంట్ చేయండి, నేను అడ్రస్ పెడతా, ఓకేనా?